వరల్డ్స్ పాపులర్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్ వీలునామా బయటపడింది. భార్య పిల్లల గురించి లాడెన్ తపనకు ఈ వీలునామా అద్దం పట్టింది. చావు గురించి లాడెన్ ఫీలింగ్స్ ను కళ్లకు కట్టింది. కువైట్ కు చెందిన ఓ పత్రిక కీలకమైన ఈ వీలునామాను వెల్లడించింది. ట్విన్ టవర్స్ పై అటాక్ జరిగిన 3 నెలలకు ఒసామా బిన్ లాడెన్ వీలునామా రాశాడు. 14 డిసెంబర్ 2001లో రాసిన ఈ 4 పేజీల వీలునామాలో లాడెన్ అనేక విషయాలపై తన మనోగతాన్ని వెల్లడించాడు. పలు కీలకాంశాలను పొందుపరిచాడు. వీలునామాను కంప్యూటర్లో నిక్షిప్తం చేశాడు. లాడెన్ వీలునామాను కువైట్ కు చెందిన ఓ పత్రిక బయటపెట్టింది. వేల మంది చావుకు కారణమైన ఒసామా బిన్ లాడెన్ తన భార్య పిల్లల విషయంలో మాత్రం తెగ వర్రీ అయ్యేవాడు. తన మరణానంతరం తన భార్యలు మళ్లీ పెళ్లి చేసుకోకూడదని లాడెన్ భావించేవాడు. పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోయానని బాధపడేవాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యువకులను ఉగ్రవాదులుగా మార్చిన లాడెన్ తన కొడుకులు ఉగ్రవాద బాట పట్టకూడదని గట్టిగా కోరుకునేవాడు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్లు అల్ఖైదాలో భాగస్వాములు కాకూడదని చెప్పేవాడు. ఈ విషయాలన్నీ లాడెన్ తన వీలునామాలో రాశాడు. తన చావు గురించి కూడా లాడెన్ ముందే ఊహించాడు. వీలునామాలో ఆ విషయాన్ని ప్రస్తావించాడు. అతి సన్నిహితులైన వ్యక్తుల నమ్మక ద్రోహం వల్లే తాను చస్తానని లాడెన్ తెలిపాడు. 4 పేజీల వీలునామాలో చివరగా నీ సోదరుడు అబుల్ అబ్దుల్లా ఒసామా మొహమ్మద్ బిన్ లాడెన్ అని రాసి ముగించాడు. లాడెన్ వీలునామాపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీన్ని ప్రచురించిన కువైట్ పత్రిక అలంబా వీలునామా ఎక్కడి నుంచి వచ్చిందో వెల్లడించలేదు. దీంతో లాడెన్ వీలునామాపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు లాడెన్ ను హతమార్చిన యుఎస్ టీం అతని ఇంటి నుంచి కీలకమైన హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకుంది. బహుశా లాడెన్ వీలునామా అందులో నిక్షిప్తమై ఉండొచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. హార్డ్ డిస్క్ ఓపెన్ అయితే గానీ అసలు నిజాలు వెల్లడయ్యే అవకాశం లేదు.